విషయం మామ్. హ్యాపీ. Baby, please understand me. I will call you later, okay? మామ్, Bye. మామ్. ఏంటి అలా ఉన్నావు? ఏమైందే? ఏంటి మళ్ళీ మీ పేరెంట్స్ గురించేనా? ఇదేం కొత్త కాదు కదే. నువ్వు కాల్ చేయడం, వాళ్ళు బిజీ అని చెప్పడం, ఇదంతా మామూలు అయిపోయింది కదా. నేను ఒకటి అడుగుతాను, సూటిగా చెప్పవే. ఏంటది? మా పేరెంట్స్ లాగా ఏ పేరెంట్స్ ఉండరు కదా. అదేం కాదు, చాలా మంది పేరెంట్స్ అలాగే ఉన్నారు. రా వెళ్దాం. ఎక్కడికి? నీ బాధలన్నీ పోవాలంటే నాతో రా. ఒకసారి పీల్చవే, నీ బాధలన్నీ మాయమైపోతాయి. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదే, నాకొద్దు. మాకేమైనా ఇష్టమే తాగుతున్నామా? ఏదో సరదా కోసం, టెన్షన్ ఫ్రీ అవుతుందని. తీసుకో తీసుకో, ఏం కాదు. పేరెంట్స్ దగ్గర నుండి మనీ తీసుకోవాలనే ఇష్టం కూడా పోయింది. జాబ్ ట్రయల్ స్టార్ట్ చేశాను. యు ఆర్ సెలెక్టెడ్. మీరు రేపే జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శాలరీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉంటుంది. కాకపోతే ఈ రోజు నైట్కి మా సార్ గెస్ట్ హౌస్కి వస్తే రేపే మీ జాయినింగ్. ఇంతకీ అడగడం మర్చిపోయాను, నీ జాబ్ సంగతి ఏమైంది? ఏంటి నవ్వుతున్నావు? అర్థం కాలేదా? ప్రతి ఒక్కడు బెడ్ మీదకి వస్తేనే అపాయింట్మెంట్ ఇస్తామంటున్నారు. మరి నువ్వేమన్నా? లెంపకాయ పీకి వచ్చేసాను. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రేపు కూడా ఇంటర్వ్యూ ఉంది. ఓకే, వెరీ గుడ్ ప్రొఫైల్. థ్యాంక్ యూ. ఎనీ ఎక్స్పీరియన్స్? నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. అంటే ఎక్స్పీరియన్స్ లేదన్నమాట. జాబ్ ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ ఉండడానికి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఐ లైక్ ఇట్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ Yes. సార్. యు లైక్ టు హ్యావ్. వై నాట్? ఇది మన దారిలోకి వచ్చినట్టే. ఏం చేయాలి? బెండ్ కానిదే ఎవడు జాబ్ ఇవ్వడు. హాయ్ సార్, ఐ వాంట్ టు మీట్ యూ. హాయ్. హాయ్. అలా నా జీవితం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది. బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోయాను. ఆఖరికి మదర్ అయ్యే ఛాన్స్ కూడా కోల్పోయాను. నా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే నా తండ్రి నా పక్కలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. నేను మా డాడీని చూడలేదనుకున్నాను.
నేను చూశాను. మా డాడీ కూడా నన్ను చూశాడు. నా జీవితంలో ఆనందం కలిగించే ఒకే ఒక వ్యక్తి నా ఇంట్లో పనిపిల్ల మల్లిక. ఈ ప్రపంచంలో నాకిష్టమైనది అదొక్కటే. నాకు దేవుడిచ్చిన గిఫ్ట్. దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అది ఏమడిగినా ఇస్తాను. ఇప్పుడు నేను ఒంటరిని. ఐఎమ్ అలౌన్. హాయ్ గాయ్స్, టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. డోంట్ డూ యాజ్ ఐ హ్యావ్ డన్. హాయ్ పేరెంట్స్. నా పేరెంట్స్ లాగా ఏ పేరెంట్స్ ఉండొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. ఈ లైఫ్ ఇంకా కొనసాగించడం అవసరమా? ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎస్. అక్క, మల్లిక, యువర్ మదర్ నా? నా పాపే అక్క. తీసుకో అక్క. నో, ఇది నిన్ను అమ్మ అని పిలిస్తే నాకు వినాలనుంది అక్క. తీసుకో అక్క, తీసుకో. వద్దు మల్లిక, అది నీ పాప. అక్క, నాకు మరో బేబీ పుడుతుందక్క. నువ్వు తీసుకో. సంకోచించుకక్క. నువ్వు గనుక తీసుకోకపోతే దీని మీద ఒట్టే. మల్లిక నన్ను అమ్మ అంది. అమ్మ అనే పిలుపులో